హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అరవింద రాకతో నిజం బయటపెట్టిన దివ్య. షాక్లు విక్కీ, పద్మావతి, ప్రాణం భయంతో మురళి. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మురళి విక్కీ నుంచి పాపను దూరం చేయాలని తన ప్లాన్ ప్రకారంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటాడు. ఇటువైపు దివ్య కూడా మురళి చెప్పినట్టే తన ప్లాన్ని అమలు చేస్తూ ఉంటుంది. విక్కీ, పద్మావతి, అను, ఆర్య పూజ ముగించుకొని అందరూ కలిసి పాయసం తింటూ ఉంటారు. అప్పుడే మురళి వస్తాడు. మురళిని చూసిన విక్కీ ఫ్యామిలీ అంతా షాకింగ్గా తన వైపు చూస్తూ ఉంటే దివ్య మురళిని చూడగానే బావేంటి ఈ టైంలో వచ్చాడు, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. విక్కీ మురళి దగ్గర కోపంగా వెళ్ళి తన కాలర్ పట్టుకుంటూ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావురా, ఏం చేద్దామని వచ్చావా అంటూ విక్కీ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటే ఆశ కూడా విక్కీ దగ్గరికి వెళ్ళి విక్కీ విక్కీ కాసేపు ఆగరా, రే మురళి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావురా అంటూ మురళిపై కోపంగా అరుస్తూ ఉంటే మురళి ఆర్య వైపు చూస్తూ తన కాలర్ను సరిచేసుకుంటూ ఆర్య, వీళ్ళందరిలో నువ్వు మాత్రమే కొంచెం మంచివాడివి, నువ్వు అడగావు కాబట్టి చెప్తున్నాను, నేను నా కూతురు కోసం వచ్చాను అంటాడు. ఆ మాటకు విక్కీ, ఆర్య షాకింగ్గా మురళి వైపు చూస్తూ నీ కూతురా, నీ కూతురు ఎవరు, ఇక్కడెందుకుంటుంది అంటూ ఇద్దరు ఒకేసారి కోపంగా అడుగుతారు. మురళి నవ్వుతూ విక్కీ, నా కూతురు ఎవరు నీకు తెలియదా, నిజంగా నీకు తెలీదా, సరేలే నేను చెప్తాను విను, అదిగో అక్కడ అన్న చేతిలో ఉందే తనే నా కూతురు, నాకు అరవిందకు పుట్టిన నా కూతురు. మురళి అలా చెప్తూ ఉంటే పద్మావతి, ఈ పాప నీ కూతురేంటి, నీ కూతురు ఇక్కడెవరూ లేరు, నువ్వేదేదో మాట్లాడి మాకు కోపం తెప్పించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ పద్మావతి కోపంగా అంటూ ఉంటే మురళి, నా కూతురు నాకు ఇచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను, నా భార్య అరవింద తన బిడ్డను చూడాలని తల్లడెళ్ళిపోతుంది, ప్లీజ్ విక్కీ, పద్మావతి నా కూతురు నాకు ఇవ్వండి అంటూ వాళ్ళని బ్రతిమలాడేలా మాట్లాడుతూ ఉంటే విక్కీ మురళి నటనకి చెప్తుంటే అర్థం కావడం లేదా, నీ కూతురు ఇక్కడెవరూ లేరు, ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ చావు నా చేతుల్లే అంటూ విక్కీ కోపంగా అంటూ ఉంటే మురళి మాత్రం తగ్గకుండా నా కూతురు నాకు ఇవ్వండి, ప్లీజ్ నా కూతురు నాకు ఇవ్వండి అంటూ బ్రతిమలాడేలా అడుగుతూ ఉంటాడు. దాంతో విక్కీ, ఈరోజు నీ చావు నా చేతుల్లోనే అంటూ మురళి కాలర్ పట్టుకొని తన్ని కొట్టడానికి చేయెత్తుతాడు. అప్పుడే కొంతమంది పోలీసులు అక్కడికొస్తూ విక్రమాదిత్య అంటే గట్టిగా అరుస్తారు. దాంతో విక్కీ మురళిని కొట్టడంలో ఆగిపోయి పోలీసుల వైపు చూస్తూ ఉంటే పోలీసులు అక్కడికొచ్చి మీకెంత ధైర్యం ఉంటే మా ముందే అతన్ని కొట్టడానికి ట్రై చేస్తారా అంటూ విక్కీపై అరుస్తూ ఉంటే మురళి అదే మంచి ఛాన్స్ అనుకుని, చూసారా సార్, మీ ముందే నన్ను చంపడానికి ఎలా వస్తున్నాడు, ఈ విక్రమాదిత్యకు కోపం చాలా ఎక్కువ, పసిబిట్టైన నా కూతుర్ని నా మీద కోపంతో తనేం చేస్తాడో ఏంటో, సార్ మీరే నా కూతుర్ని అప్పగించలుస్తారంటూ వాళ్ళని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఆ పోలీసులు, మురళీకృష్ణ నువ్వేం బాధపడకు, నీ కూతురిని నీకు అప్పగించే బాధ్యత మాది. పోలీసులు విక్కీ వైపు తన ఫ్యామిలీ వైపు చూస్తూ మురళీకృష్ణ పాపని మీరు కిడ్నాప్ చేశారని మీ మీద, మీ భాష అయిన పద్మావతి గారి మీద, మొత్తం మీ ఇంట్లో వారి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, తన పాపని తనకు అప్పగించండి అంటూ విక్కీతో మాట్లాడుతూ ఉంటే విక్కీ, వీడి గురించి మీకు తెలియదు ఆఫీసర్, వీడెంత దుర్మార్గుడో, వీడు అనుకున్న సాధించడం కోసం ఏమేం చేశాడో అవి మీకు తెలీదు, వీడు మా అక్కను కూడా అంటే విక్కీ అరవింద్ గురించి చెప్పబోతూ ఉంటే ఆ పోలీసులు ఇక చెప్పడం ఆపండి అన్నట్టుగా చేయి చూపిస్తూ మురళీకృష్ణ ఎలాంటి వాడు మాకు అర్థమవుతుంది, తన బిడ్డను తనకు అప్పగిస్తారా లేదా మాతో పాటు పోలీస్ స్టేషన్కి వస్తారా అంటూ విక్కీ వాళ్ళని బెదిరించేలా మాట్లాడుతూ ఉంటే ఆశ ముందుకు వస్తూ, ఆఫీసర్ వీడి పాపను మా నుంచి దూరం చేయడం కోసమే మీ దగ్గర మంచి వాళ్ళగా నటిస్తున్నాడు, వీడు చాలా దుర్మార్గుడు, పైకి కనిపించే అంత మంచివాడు కాదు, వీడి మనిషి రూపంలో ఉన్న మానవ రాక్షసుడు, మేమెందుకు ఇంతలో చెప్తున్నామో అర్థం చేసుకునే ఆఫీసర్ అంటూ ఆశ మాట్లాడుతూ ఉంటే ఆ పోలీస్ ఆఫీసర్స్ అంతా తన కూతుర్ని తనకు అప్పగించేందుకు ఎందుకు ఇలా అడ్డుపడుతున్నారు, కానిస్టేబుల్స్ వెళ్ళి పాపను తీసుకురండి, వెళ్ళండి అంటూ ఆఫీసర్ గట్టిగా అరవగానే కానిస్టేబుల్స్ అను చేతిలో ఉన్న పాప దగ్గరికి వెళ్తూ ఉంటే అను భయంగా వెనక్కి వెళ్తూ ఉంటుంది. పద్మావతి కానిస్టేబుల్స్కి ఎదురుగా వచ్చి నిలబడి మీరు పాపను తీసుకోవడానికి వీల్లేదు అంటూ వాళ్ళకి అడ్డంగా నిలబడుతుంది. కానిస్టేబుల్స్ పోలీస్ ఆఫీసర్ వైపు చూస్తూ ఉంటే ఆఫీసర్ పద్మావతి దగ్గరకు వచ్చి అడ్డు తప్పుకోండి, లేదంటే
మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అంటే పద్మావతి కోపంగా అరెస్ట్ చేస్తారా? దేనికోసం చేస్తారు? వీడు ఎలాంటి వాడో తెలుసుకోకుండా వీడు చెప్పినవన్నీ నమ్మి పాపని కాపాడాల్సిన మీరే తన్ని ప్రమాదంలో పడేస్తున్నారు అంటూ పద్మావతి కోపంగా అంటూ ఉంటే విక్కీ ఆర్య కూడా ఆఫీసర్కి ఎదురుగా వచ్చి నిలబడుతూ పాపను ఆ నీచుడి చేతికి ఇవ్వడానికి వీల్లేదు, కావాలంటే మేము కోర్టుకు వెళ్తామంటూ మాట్లాడుతూ ఉంటే ఆఫీసర్ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. మురళి, చూసారా సార్, నా బిడ్డను నాకు ఇవ్వడానికి నా గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారు? వీళ్ళ మాటలు నమ్మకండి సార్, నా కూతురు నాకు ఎలాగైనా అప్పగించండి సార్ అంటూ మురళి మాట్లాడుతూ ఉంటే ఆఫీసర్ అన్న చేతిలో ఉన్న పాపని చూస్తూ ఉంటాడు. ఆఫీసర్ తన డ్యూటీ తను చేయాలని నిర్ణయించుకొని అన్న చేతిలో ఉన్న పాపను తీసుకొని మురళికి ఇవ్వబోతూ ఉంటే అను, పద్మావతి, ఆర్య, విక్కీ పాపను ఆ నీచుడికి ఇవ్వకండి, పాపని ఆ నీచుడికి ఇవ్వకండి అంటూ అందరూ అంటూ ఉంటే ఆ పోలీస్ ఆయన మాత్రం పాపని మురళి చేతిలో పెట్టబోతూ ఉంటే మురళి చాలా సంతోషంగా పాపను అందుకోవడానికి చేయి చాపుతాడు. పోలీస్ ఆయన మురళి చేతికి పాపను అప్పగిస్తూ ఉంటే అప్పుడు ఎవరో వచ్చి ఆగండి అంటూ గట్టిగా అరుస్తారు. దాంతో ఎవరో అన్నట్టుగా విక్కీ ఫ్యామిలీ, మురళి, దివ్య, పోలీసులు అంతా అటువైపు చూస్తూ ఉంటే అప్పుడే అరవింద అక్కడికి పరిగెత్తుకుని వస్తూ ఉంటుంది. మురళి అరవిందని చూడగానే షాకింగ్గా తన వైపు చూస్తూ ఉంటే విక్కీ, ఆర్య, అను, పద్మావతి సంతోషంగా అరవింద వైపు చూస్తూ అక్క, వదిన అంటూ తన వైపు చూస్తూ ఉంటారు. అరవింద పరిగెత్తుకుని వచ్చి పోలీస్ ఆఫీసర్ చేతిలో ఉన్న పాపను తీసుకొని గుండెలకు హత్తుకొని ఏడుస్తూ తనకి ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటుంది. విక్కీ అరవిందని చూడగానే అక్క అంటూ అరవింద దగ్గరకు వస్తూ ఉంటే అరవింద కూడా విక్కీని చూస్తూ ఏడుస్తూ విక్కీ అంటూ తన దగ్గరికి వెళ్ళి విక్కీ ఎలా ఉన్నావురా అంటూ తన వైపు చూసి ఏడుస్తూ ఉంటే విక్కీ కూడా ఏడుస్తూ నేను బాగానే ఉన్నానక్క అంటూ అరవింద వైపు చూస్తూ ఉంటాడు. మురళి అరవిందను చూసిన షాక్ నుంచి తేరుకొని ఆఫీసర్, నా పాపను నాకు అప్పగించండి ప్లీజ్ ఆఫీసర్ అంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అరవింద కోపంగా మురళి వైపు చూస్తూ తన దగ్గరకు వచ్చి నిలబడుతుంది. మురళి మంచి వాళ్ళగా నటిస్తూ అరవింద, మన పాపను తీసుకుని మనం వెళ్ళిపోదాం రా, వెళ్ళిపోదాము అంటూ అరవింద చేపట్టుకోవడానికి వెళ్తూ ఉంటే అరవింద ఒక్క దెబ్బ కొడుతుంది చూడండి, మురళి చెంప అట్ట చెల్లమంటుంది. దాంతో మురళి చెంపపై చేసుకొని అరవింద వైపు షాకింగ్గా చూస్తూ ఉంటే దివ్య కూడా షాకింగ్గా అరవింద వైపు, మురళి వైపు చూస్తూ ఉంటుంది. విక్కీ, పద్మావతి, అను, ఆర్య వీడికి ఇలానే కావాలి అన్నట్టుగా వాడి వైపు కోపంగా చేస్తూ ఉంటారు. కానిస్టేబుల్స్, పోలీస్ అయినా కూడా ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అన్నట్టుగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. అరవింద్ కోపంగా చీ నీచుడా, పసిబిడ్డను కూడా నీ అవసరాలకు వాడుకుంటున్నావు, నీలాంటి వాణ్ణి నేను ఎక్కడ చూడలేదు అంటూ నీచంగా మాట్లాడుతూ ఉంటే మురళి, అరవింద ఏం మాట్లాడుతున్నావు, నేనేం చేసినా నీకోసం మన బిడ్డ కోసమే కదా. ఆ మాటకు అరవింద, ఎవరా నీకు బిడ్డ? పాప నా కూతురు, నీకు పాపకు ఎటువంటి సంబంధం లేదు. అరవింద పోలీసుల వైపు చూస్తూ సార్, వీడెంత దుర్మార్గుడంటే ఆస్తి కోసం నన్ను, నా పాపను చంపాలనుకున్నాడు. నాకేమైనా పర్వాలేదు, కనీసం పాపైన బ్రతకాలని పాపని నా తమ్ముని దగ్గరికి చేర్చాను. కానీ ఈ నీచుడు పాప ఇక్కడుందని తెలుసుకొని తన్ని చంపడం కోసమే ఇక్కడికి వచ్చాడు. వీడు మనిషి రూపంలో ఉన్న మృగం, ఇలాంటి మృగం మనుషుల మధ్య తిరగడానికి వీల్లేదు, వీడిని తీసుకువెళ్ళండి సార్ అంటూ అరవింద కోపంగా అంటూ ఉంటే మురళి అరవింద మాటలకు షాకింగ్గా తన వైపు చూస్తూ ఉంటాడు. పోలీసులు కూడా అరవింద మాటలు నమ్మి మురళి వైపు కోపంగా చూస్తూ మమ్మల్ని మోసం చేస్తావా, నీకు ఈ పోలీసులేంటి చూపిస్తా అంటూ కానిస్టేబుల్స్ అంటూ గట్టిగా అరుస్తారు. కానిస్టేబుల్స్ కూడా మురళిని పట్టుకుంటారు. మురళి, ఆఫీసర్ ఏం చేస్తున్నారు, తన మాటలు నమ్మి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ మురళి ఇంకా మంచి వాళ్ళగా నటిస్తుంటే ఆ కానిస్టేబుల్ మురళి చెంపపై చెల్లమనిపిస్తాడు. దాంతో మురళి ఆ కానిస్టేబుల్స్ వైపు చూస్తూ ఉంటే ఆఫీసర్ వీడిని తీసుకువెళ్ళండి అంటూ గట్టిగా అరుస్తాడు. దాంతో కానిస్టేబుల్స్ అంతా మురళిని తీసుకుని కారులోకి వెళ్తారు. ఆ ఆఫీసర్ విక్కీ, పద్మావతి, అను, ఆర్య, అరవింద్ వైపు చూస్తూ సారీ, నిజమేంటో తెలుసుకోకుండా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, వీడి జీవితాంతం బయటకు రాకుండా నేను చూసుకుంటా అంటూ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అరవింద మురళి వెళ్తూ ఉంటే తన వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. దివ్య బాధగా మురళి వైపు చూస్తూ ఉంటే మురళి దివ్య వైపు ధైర్యంగా చూస్తూ నువ్వేం బాధపడకు, నేను తొందరలోనే బయటకు వస్తానట్టుగా దివ్యకు సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆర్షేఫ్ విక్కీ అరవింద్ దగ్గరకు వచ్చి అక్క అంటూ తన్ని అక్ చేసుకుని ఏడుస్తూ ఉంటే అరవింద ఇద్దరి తమ్ముళ్ళపై చేసి
ఆర్య, విక్కీ, నేను వచ్చేసాను కదా! బాధపడకండి. ఇప్పటి నుంచి మనం కలిసే ఉంటాం. అను, పద్మావతి, పాపను ఇన్ని రోజులు జాగ్రత్తగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్. మీ రుణం ఎలా తీర్చుకోవాలో ఏంటో అంటూ అరవింద్ ఏడుస్తూ మాట్లాడుతుంటే పద్మావతి అను అరవింద్ చేయి పట్టుకొని, వదినా, ఎందుకింత పెద్ద పెద్ద మాటలు? పాపను చూసుకోవడం మా బాధ్యత. ఇప్పటికైనా మీరు వచ్చేశారు. ఇక నుంచి మనమంతా సంతోషంగా ఉండొచ్చు అంటూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే అరవింద్ కూడా వాళ్ళందరి వైపు చూస్తూ ఆనందంతో ఏడుస్తూ ఉంటుంది. కుచల అరవింద్ దగ్గరకు వచ్చి, అమ్మ అరవింద, ఎన్ని రోజులైన తల్లి నిన్ను చూసి నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది అంటూ ఏడుస్తూ ఉంటే నారాయణ కూడా వాళ్ళ వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా అరవింద్ తిరిగి రావడంతో సంతోషంగా అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. దివ్య మాత్రం మురళి వెళ్ళిన వైపు చూస్తూ, బావా, నేనుండగా నీకేం కానివ్వను, నీకోసం నా ప్రాణమైన ఇస్తాను అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇటువైపు సుగుణని చూపిస్తారు. సుగుణ యశోధర్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే యశోధర్ అక్కడికి వస్తూ, సుగుణ, సుగుణ అంటూ పిలిచి తన దగ్గరకు వస్తూ ఉంటే సుగుణ వేరే ఆలోచనలో ఉండడంతో యశోధర్ని పట్టించుకోదు. దాంతో యశోధర్ సుగుణ దగ్గరకు వచ్చి తన పక్కనే కూర్చుంటూ, సుగుణ, ఏమైంది? పిలుస్తుంటే ఎందుకు అలా ఉన్నావు అంటూ సుగుణ భుజంపై చేసి కదిలిస్తాడు. దాంతో సుగుణ మెలుకులోకొచ్చి, యష్, ఏమైందిరా, ఎందుకు ఇలా ఉన్నావు అంటే ఆ మాటకు యశోధర్, ఆ మాట అడగాల్సింది నేను పిలుస్తుంటే దేని గురించి నువ్వు అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు బాగానే ఉన్నావు కదా సుగుణ అంటే, సుగుణ, నేను బాగానే ఉన్నానురా, ఏమైంది, నన్నెందుకు పిలిచావు అంటే, యశోధర్, అదే పద్మావతి ఫ్యామిలీతో మా పెళ్లి గురించి మాట్లాడుతున్నావు కదా, ఎప్పుడు మాట్లాడతావు మరి? నాకైతే పద్మావతిని వెంటనే పెళ్లి చేసుకోలేనుంది. యశోధర్ అలా మాట్లాడుతూ ఉంటే సుగుణ బాధగా, నువ్వేమో పద్మావతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, కానీ పద్మావతికి ముందే పెళ్ళయింది. ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు నాన్న. అందుకే నీ దగ్గర ఈ విషయాన్ని దాచాల్సి వస్తుంది అంటూ బాధపడుతూ ఉంటే యశోధర్, ఏమైంది సుగుణ, మళ్ళీ దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఆ మాటకు సుగుణ, ఏం లేదురా, అదే విషయం గురించి పంతులు గారితో మాట్లాడాను. ఇప్పుడు మంచి రోజులు లేవంట. కొద్ది రోజు ఆగిన తర్వాత నేనే పద్మావతితో నీ పెళ్లి గురించి తన ఫ్యామిలీతో మాట్లాడుతావు అంటే, ఆ మాటకు యశోధర్, నిజంగా చెప్తున్నావు కదా, మా పెళ్లి గురించి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడతావు కదా అంటే సుగుణ నవ్వుతూ, నిజంగా చెప్తున్నాను. కొద్ది రోజులు ఆగిన తర్వాత నీ పెళ్లి గురించి పద్మావతి ఫ్యామిలీతో మాట్లాడతాను, సరేనా? ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా అంటే యశోధర్ నవ్వుతూ, హ్యాపీనే సుగుణ, కానీ నువ్వే దేని గురించి ఎంతలా బాధపడుతున్నావు? ఆ విషయం ఏంటో నాకు చెప్పొచ్చు కదా అంటే సుగుణ నవ్వుతూ, నేను బాగానే ఉన్నాను, నా గురించి ఎక్కువగా ఆలోచించకు అంటూ నవ్వుతూ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. యశోధర్ వెళ్తున్న సుగుణ వైపు చూస్తూ ఉండిపోతాడు. దీని తర్వాత ఏం జరగబోతుందో మనం రేపటి వీడియోలో చెప్పుకుందాం. ఇక నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.